పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగు. హాయ్ అమ్మా, అందరు బాగురా? ఇవాళ నేను అది బగారా వేస్తున్నా, చికెన్ వండుతున్నా. మీరు కూడా నచ్చితే మీరు కూడా చేయండి. మీరు కూడా ఇట్నే చేసుకోండి. 2 చెంబుల బియ్యము, 3 చెంబుల నీళ్లు. 2 చెంబుల బియ్యము, 3 చెంబుల నీళ్లు సరిపో. 4 చెంబులు వేయాలి. గట్టెట్లో వస్తారు, చెంబుకు 2 చెంబులు వస్తారు. సరే అమ్మ, 2 చెంబుల బియ్యం, 3 చెంబుల నీళ్లు, 3 చెంబుల నీళ్ళు వస్తుందంట. అండ్ బగారన్నం ఎట్లయితుందో కూడా చూపిస్తాం మీకు. అండ్ చికెన్ కర్రీ కూడా ఇదంతా ఈరోజు మన ఛానల్లో చూసేయండి. ఓకేనా? డన్. లెట్స్ గో టు ద ప్రాసెస్. కడిగేసేయండి. రైస్ అయితే ఈ చెంబుతో తీసుకున్నాం కదా, 2 చెంబుల రైస్కి 3 చెంబుల నీళ్ళు. తర్వాత రైస్ ఎట్లా వస్తుందో చూద్దాం. మా అమ్మ అయితే వాష్ చేస్తుంది. అండ్ ఇంకా ఏం రెసిపీస్ కావాలన్నా కూడా చెప్పండి. అండ్ ఇంకా అమ్మతోటి ఏం వండించాలో కూడా చెప్తా. అవన్నీ కూడా వండిస్తా. చేపల పులుసు అవన్నీ అడిగారు కదా, అవన్నీ కూడా చేపిస్తా. నెక్స్ట్ సండే చేపల పులుసు ఖచ్చితంగా వీడియోని అయితే డెఫినెట్గా వస్తుంది. మన ఛానల్లో చూడండి. మనం చికెన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కోసేసింది మమ్మీ. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారా రైస్కేమో క్యారెట్, పచ్చిమిర్చి, ఇది కూడా అన్నీ మీరు కట్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ కటింగ్ ప్రాసెస్ కూడా సిల్లీ ఉంటుంది, చూపిస్తే, అందుకని చూపించట్లేదు. ఓకేనా? గ్యాస్ ముట్టించి అండ్ ఆయిల్ ఎన్ని చెంచాలు? 3 చెంచాలు బగారన్నంకి. ఇది దీంతో ఒకటి వేయి చాలు. 2. అండ్ నెక్స్ట్ హోల్ గరం మసాలాని అయితే వేసుకోర్రి. అండ్ గరం మసాలా వేసి నూనె అయిన తర్వాత గరం మసాలా, ఆయన దాంట్లోనే బూద్వరాకు కూడా వేయాలన్నమాట. బూద్వరాకు వేసేసినాం. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు వేసుకుంటే జాగ్రత్త, మీద పడుతుంది. పచ్చిమిర్చి, చెంచా ఉప్పు, సాల్ట్. ఆల్రెడీ మనమైతే బియ్యం ఇక్కడ కడిగి పెట్టేసుకున్నాం. ఈ బియ్యమే అన్నమాట ఇప్పుడు వేయాల్సింది. కేజీ చికెన్. అరే అల్లుంది అయితే సరిపోతుంది. ఆయిల్ అయిన తర్వాత గరం మసాలా. ఇక్కడ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ఆకు కూడా తుంచేసుకొని టేస్ట్ మంచిగా వస్తుంది. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొంచెం అంతా ఉప్పు వేయాలి. పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా
చికెన్లోనే వేసుకోరు, అల్లం వెల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డలలోనే వేసుకోరు. ఎందుకంటే ఇది నూనెలా పచ్చివాసన అంతా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే చికెన్ వేసిన తర్వాత వేస్తారు కదా, సో అట్లా అయితే వేయద్దు, ఇట్లానే వేయాలి. చికెన్ వేసుకుని చికెన్ వేసేసుకొని చికెన్ బగారన్నం ఇది వేసే అయిన తర్వాత మనమైతే రైస్ వేసుకోవాలి. మూత పెడుతుంది. మూత పెట్టి 5 నిమిషాలు సేపు ఉంచాలన్నమాట. ఎసరు కాగిందండి, నీళ్ళు ఉంటే అందులో వేస్తా. బియ్యం వేసేస్తుంది. బియ్యం వేసినాక జరగాలి సార్. మూత పెడుతున్నా బియ్యం మీద. కూరకు వేడి నీళ్ళు అయితే రెడీ చేసి వేడి నీళ్ళు అందులో మీద పెట్టాలి. దాని మీద పెట్టి మనం వేడి నీళ్ళు పోసుకున్నాం చికెన్ కూడా దబ్బు నొక్కుతుంది అండ్ పీస్ కూడా ఏగదన్నమాట. బగారన్నం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతుంది, లేకపోతే మొత్తం ఉడకదు. ఐదు నిమిషాల తర్వాత కారం వేయాలి. 5 నిమిషాల తర్వాత కారం తీగి. ఇప్పుడు అది వాటర్ తీసే వాటర్ తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు కారం కారం తగ్గట్టు వేసుకొని ఎక్కువ వేసుకొని 1 2 కేజీ చికెన్ 4 చెంచాలు కారం పొడి. 4 సార్లు ఇంకా ఇంతే, ఎక్కువ వద్దు. అది కొట్టించిన కారం ఇంకా కారం ఎక్కువ అవుతుంది. మొత్తం కారం ఎక్కువ వేసింది. అండ్ ఆల్రెడీ ఇంత ముందుకు ఉల్లిగడ్డలు ఉడికేటప్పుడు చికెన్ ఉప్పు వేసిన వాటికి 2 చెంచాలు వేయాలి. కలపాలి. ఇది మంచిగా మిక్స్ అయ్యి ఈ కారం కూడా ఉప్పు 2 తీసేసి పెట్టాలి అంట. ఒక 5 నిమిషాలు మళ్ళీ కారం వేసిన తర్వాత ఉంచాలి. అప్పుడే నీళ్ళు అయితే వేయదు, కారం మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మూత పెట్టి ఇది మళ్ళీ దాని మీద పెడుతుంది. అండ్ ఇటు బగారన్నం ఉప్పు ఉంది, అన్నం కలిపేది కలపాలి. ఎందుకు అంటే ఒకటే కింద ఉడుకుతుంది కానీ మీద ఉడుకుతుంది కదా, మొత్తం కలపడం వల్ల మొత్తం ఉడుకుతుంది ఒక తీగ. పుదీనా చెట్టుకుంది తెప్పుకొస్తాడు. పుదీనా చెట్టుకైతుందంట, అమ్మవాయి తెంపుకొస్తుంది. అప్పటిలోపు నేను చూసుకుంటాను. బగారన్నంలా ఇక పుదీనా ఇంత ముందు పుదీనా మిస్ అయింది కదా, ఇప్పుడైతే బగారన్నంలో పుదీనా వచ్చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయింది ఉడుకునికి. చికెన్ అయితే వాటర్ పోసేసుకోరు. చికెన్ అటు బాగా ఉడుకుతుంటుంది. చికెన్లో నీళ్ళు వేడి నీళ్ళే పోయాలి. చల్లవి వస్తాయి విరిగిపోతుంది కదా, అందుకు పెద్దవి చాలు ఇక సరిపోతుంది. అండ్ ఆల్రెడీ చికెన్ ఉడికేంత వరకే పోసుకోరు, ఎక్కువైతే పోయకూరి. చూడు ఎంత మంచిగా అయింది. కొత్తిమీర వేస్తున్నా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఆల్రెడీ ఉడికింది, కొత్తిమీర వేయాలి. కొంచెం మసాలా వేయాలి, కొంచెం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేయాలి. మసాలా తక్కువ వేసుకుని ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే బెటర్.
అక్కడ పెట్టి దాన్ని కలిపేసి అయిపోయింది. ఇంకా దించేసుకున్నాడా, ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి తీసుకొని తినేది. బగారన్నం అయ్యింది, స్టవ్ బంద్ చేసి దించుతున్నాయి. కొంచెం చిన్నగా పెట్టాలి మంట, కొంచెం చిన్నగా పెట్టి కొంచెం చెంపున్నాగా దించేద్దాం. బగారా రైస్, బగారా రైస్ సండే స్పెషల్ చికెన్ బగారా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు తిని టేస్ట్ ఎట్లా కీరా కూడా ఫస్ట్ దేవుని మొక్కాలి. బాగుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోరు. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాం. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో చెప్పండి, అన్ని రెసిపీస్ కూడా మమ్మీతో చేపిస్తాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో 10 మందికి అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా? బాయ్ 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 అమ్మా. బాయ్.